హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. సో చాలామంది పర్సనల్ లోన్స్ తీసుకుని మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ 9% అయితే ఇక 20% రిటర్న్ వస్తుంది. సో ఈజీగా మీరు ఆ ఇంట్రెస్ట్ని బేర్ చేయగలరు, లేదంటే తొందరగా తీర్చగలరు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ మధ్య ఎందుకు ఇది రైజ్లో ఉందంటే, చాలామంది సిబిల్స్ పాడయ్యాయి. సిబిల్స్ ఎందుకు పాడయ్యాయి అంటే, అవసరం మించి ఎక్కువ బారో చేయడం మొదలెట్టారు. సో ఎక్కువ లిక్విడిటీ దొరికింది కాబట్టి చాలామంది ఆ వచ్చిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే రిటర్న్స్ నిజంగా బాగున్నాయంటే, మనం లాస్ట్ క్వార్టర్ చూసాం. ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి మార్చ్ వరకు ఎటువంటి మార్కెట్లో ఎవరికీ కూడా రిటర్న్సే రాలా. మార్కెట్ ఆల్మోస్ట్ చాలా వరకు కరెక్షన్ జరగడం చూసాం. సో చాలామంది మనీ లాస్ అయ్యారు, అలాగే పర్సనల్ లోన్స్ కట్టలేకపోయారు. సో అప్పుడు ఈ కాన్సెప్ట్ మళ్ళీ పాపులర్ అయ్యడం స్టార్ట్ అయింది. ఏంటంటే, మీ దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉంటే మేము దాని మీద ఒక 4 times మీకు మేము ఒక అడ్వాన్స్ ఇస్తాము. సో దాన్ని తీసుకుని మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోండి అని. ఇది అందరికీనా అంటే కాదనే చెప్తాం మేము. ఓన్లీ క్వాంట్ ఇన్వెస్టింగ్ లేకపోతే స్మార్ట్ ఇన్వెస్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏదన్నా ఇది ఉపయోగపడచ్చేమో. కానీ బట్ జనరల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ ఫెసిలిటీ తీసుకుని వాళ్ళకి ఇది ఖచ్చితంగా సూటబుల్ కాదు. ఎందుకు అంటే, సింపుల్గా చెప్పాలంటే, మీరు చూసే ఉంటారు అడ్వర్టైజ్మెంట్స్ చాలా వస్తున్నాయి. బై నో పే లేటర్, ఎందుకు మీ దగ్గర డబ్బులు లేవా, పర్వాలేదు, ఇప్పుడు మేము బ్రోకరేజ్కి మీరు మెసేజ్ పెట్టండి వాళ్ళే ఇస్తారు. ఇలాంటి చాలా మన అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాం, చాలామంది పుష్ చేస్తున్నారు కూడా. అయితే మీరు చూడాల్సింది ఏంటంటే, హిడెన్ కాస్ట్ ఒకటి, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ వీళ్ళు ఛార్జ్ చేసి, వీళ్ళు చెప్పే ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందంటే 0.02% పర్ డే అంతే. మీరు ఎంత చేస్తే చాలు, మీకు ఎప్పుడైతే స్టాక్ మూవ్మెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ స్టాక్స్ నుంచి వచ్చే ప్రాఫిట్ తోటి ఈ ఇంట్రెస్ట్ని మీరు రీపే చేసేయచ్చు. ఇలా చాలామంది చెప్తుంటారు. బట్ మీరు యాన్యువలైజ్ చేసి చూస్తే ఆన్ అన్ యావరేజ్ వీళ్ళు 15% పెర్ యానం మీకు ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తారు. అంటే మీ పర్సనల్ లోన్ 9%, మ్యాక్సిమం 12% దొరికితే ఎంటీఎఫ్లో ఆల్మోస్ట్ 15%కి మీకు ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. సో అంటే మేము 1 year ఉంచాం కదా మీరు అనొచ్చు. బట్ మీ స్టాక్ ప్రైస్ ఏదైనా ఒక స్టాక్ ఈరోజు సెలెక్ట్ చేసుకున్నారు, దాని ప్రైస్ మూమెంట్ ఎన్ని రోజులు పెరుగుతుంది, ఎన్ని రోజుల్లో మీరు అనుకున్న రిటర్న్స్ వస్తాయి అనేది ఎవరూ చెప్పలేరు. కానీ వీళ్ళకి మాత్రం డే బై డే ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో వన్ ఫైన్ డే వాళ్ళు 30 days లేదా 60 days 90 days ఇస్తారు మీకు ఈ ఫెసిలిటీ. ఎప్పుడైతే ఈ ఫెసిలిటీ టైం అయిపోయిందో ఆ రోజు మీ స్టాక్స్ ఏవైతే హోల్డ్ చేస్తున్నారో అవి సేల్ చేసేసి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు తీసేసుకుంటారు. సేల్ చేసేసి తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి ఇది. అంటే ఆ రోజు లాస్లో ఉన్నా, లేదా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా, నేను ఇంకా హోల్డ్ చేస్తాను, ఇంకో 6 monthsలో పెరగచ్చేమో ఈ స్టాక్, లేదా ఇంకోటి ఏదో జరుగుతుంది, న్యూస్ వస్తుంది, ఇలాంటివన్నీ మీరు ఆలోచించి మీరేమో దాన్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అనుకుంటారు. బట్ ఆ రోజు మార్కెట్ ప్రైస్కి 90th డే, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 90th డే మీ ప్రైస్ మీ పోర్ట్ఫోలియో -10,000 ఉంటే వీళ్ళు అదే ప్రైస్కి దే విల్ సెల్ ఇట్ అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ని రికవర్ చేసేసుకుంటారు. ఇది చాలా చాలా రూత్లెస్గానే జరుగుతుంది. అండ్ మళ్ళీ ఏం చెప్తారు, ఇంకా మీ దగ్గర ఇంకా స్టాక్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇస్తాం మేము. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, బ్రోకరేజ్ ఫర్మ్స్ ఇది ఆఫర్ చేస్తున్నాయి. బ్రోకరేజ్ ఫర్మ్స్ ఇన్కమ్ ఎలా వస్తుంది, బ్రోకరేజ్ నుంచి వస్తాయి. అంటే మీరు షేర్స్ అమ్మడం, అలాగే కొనడం చేసినప్పుడు మీకు వాళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అలాగే మీ డిమాట్ అకౌంట్ హోల్డింగ్ చేసినప్పుడు ఏఎంసీ ఛార్జెస్ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జింగ్ అప్పుడు వస్తూ ఉంటుంది ఇన్కమ్. ఇంకా కొంతమంది 0 బ్రోకరేజ్ కూడా ఇస్తున్నారు, కొంతమంది లెస్ బ్రోకరేజ్ ఇస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, బ్రోకరేజ్ సంస్థలు, అన్ని బ్రోకరేజ్ సంస్థలు చెప్తున్నాను నేను, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ని పుష్ చేస్తున్నారు. సో ఈ పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఓకే ఈరోజు నాకు 100 shares ఉన్నాయి, అరే మంచి ప్రైస్లో దొరుకుతుంది, ఇదే స్టాక్ నా దగ్గర 100 ఉంది, ఇంకో 200 కొనొచ్చు, సో నాకు ఈ 100 మీద 4 times వస్తుంది, సో నేను వెళ్ళి ఇంకొక 200 shares కొనుక్కుంటాను. ఎస్, మీరు కొంటారు. బట్ ఒకవేళ ఆ ప్రైస్ మూమెంట్ లేకపోతే మీరు, లేదంటే ఆ రీపేమెంట్ సరిగ్గా టైంలోపు చేయకపోతే, ఈ డే వచ్చినప్పుడు 90th డేనో లేదా 60th డేనో ఆ టర్మ్స్ బట్టి ఉంటుంది, ఆ రోజు మీ షేర్స్ ఆ ఇంట్రెస్ట్ వరకు అమ్మేస్తారు. సో మీరు ఏదైతే లాంగ్ టర్మ్ పెట్టుకుందాం అనుకుంటున్నారో అది లాస్లో అమ్మాల్సి వస్తుంది. సో ఈ లాస్ ట్రేడింగ్ చేయడానికైతే మనం మార్కెట్లోకి రాలేదు కదా, మీరైనా నేనైనా ఎవరు కూడా రాము. ఓన్లీ మనం ప్రాఫిట్స్ కోసమే వస్తాం, లాస్ కోసం ఎవరు రాము. సో ఎందుకు మనం ఇంట్రెస్ట్ కాస్ట్ని భరించాలి, అలాగే అది లాస్లో అమ్మాలి రేపొద్దున్న, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో మేజర్గా మేము చెప్తుంది ఏంటంటే, ఎంటీఎఫ్ ట్రేడింగ్ చాలామంది చెప్పేది 0.02%, మా దగ్గర ఓన్లీ 0% ఉంటుంది, ఓన్లీ యాన్యువల్గా ఒక్కసారి మేము ఛార్జ్ చేస్తామంటారు. బట్ మీ పోర్ట్ఫోలియో ఒక 5,000 రూపాయలు పెరిగింది అంటే అది చాలా చాలా ఎక్కువ పర్సంటేజ్లో చూస్తే ఈ ఇంట్రెస్ట్ కన్నా చాలా ఎక్కువ పెరిగినట్టు లెక్క అది. అంటే మీ ఇంట్రెస్ట్ కాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు మీ ప్రాఫిట్ని తినేస్తున్నారు. సో బ్రోకరేజ్ సంస్థలు దీన్ని పుష్ చేయడానికి ఒకటే రీజన్, వాళ్ళు ఇన్కమ్ పెంచుకోవడం, అంతేగాని మనకేం ఫేవర్ చేయట్లేదు వీళ్ళేమి, అది నాట్ ఏ ఫ్రీ. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఎవరైతే ఈ ఎంటీఎఫ్ తీసుకుని ట్రేడింగ్ చేస్తున్నారో అది అందరికీ కాదు, అది మాత్రం అర్థం చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా వాళ్ళకైతే ఇది అస్సలు సూటే కాదు. మీరు మాత్రం చూసేటప్పుడు
చేసుకోండి. ఎప్పుడు కూడా బారో చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. మీ సేవింగ్స్లోంచో లేదా వేరే ఏదైతే మీకు ఇన్కమ్ సోర్సెస్ నుంచో అక్కడి నుంచో వచ్చినవి మాత్రమే చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే స్టాక్ మార్కెట్ అప్డేట్స్, కంపెనీ అనాలిసిస్ కోసం మా స్టాక్ లీవ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.